బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు భారీ సంఖ్యలో సరెండర్ కాబోతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యంత పెద్ద లొంగుబాటుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వీరందరూ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సరెండర్ కాబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే 124 ఆయుధాలను కూడా అప్పగించనున్నట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేత దేవుజీకి చెందిన PLGA దళం మొత్తం లొంగిపోబోతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మావోయిస్టు ఉద్యమానికి ఆయుధ పట్టుగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి గుర్తింపు. వీరికి తోడుగా రాష్ట్రంలోని ఇతర కీలక నేతలు, మిగతా క్యాడర్ కూడా తెలంగాణ పోలీస్ శాఖతో టచ్లోకి వచ్చారని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోబోతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యంత పెద్ద లొంగుబాటుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వాళ్ళ సాయంత్రం నేరుగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీళ్ళంతా కూడా లొంగిపోబోతున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో దేవుజీ మొత్తం ఆ వర్గం అంతా లొంగుబాటు కాబోతున్నారు. సో ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పెద్ద లొంగుబాటుగా చెబుతున్నారు. సో వీళ్ళ లొంగుబాటుకు కారణమైనటువంటి దోహదపడినటువంటి కారణాలు ఏంటి? ఎటువంటి చర్చలు ఫలించిన తర్వాత, సఫలమైన తర్వాత ఆ లొంగుబాటుకు వచ్చారు వీళ్ళంతా? ఖచ్చితంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత మావోయిస్టులని ఎన్కౌంటర్ చేయడం అనేది ఇక జరగదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగానే గత 2 ఏళ్ల కాలంలో దాదాపుగా 100లాది మంది మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే సేఫ్ సైడ్ అని చెప్పి భావించారు. ఎందుకంటే కేంద్ర హోంశాఖ నెల 31తో ముగుస్తుంది. ఇప్పటికే అంటే పెద్ద ఎత్తున క్యాడర్ అంతా కూడా 1000 మంది మావోయిస్టులు వివిధ రాష్ట్రాల్లో లొంగిపోయారు. అందులో తెలంగాణ ముందంజలో ఉంది. ఎందుకంటే మల్లోజుల వేణుగోపాల్ ఆసన్న లొంగుబాటు తర్వాత ఈ లొంగుబాట్లు అనేది తీవ్రతరమయ్యాయి. కానీ అనధికారిక చీఫ్ గా ఉన్న మావోయిస్టు పార్టీని నడిపిస్తున్న దేవ్జీ అలియాస్ తిప్పూరి తిరుపతి, మల్ల రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, మొన్న దామోదర్ లొంగిపోయాడు. సో వీళ్ళ తర్వాత భారీ ఎత్తున లొంగుబాట్లు ఉంటాయని చెప్పి అప్పుడే కొంత ఇన్పుట్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ ఒప్పించే విధంగా కూడా తెలంగాణ SIB కృషి చేసిందని చెప్పొచ్చు. ఇవాళ దాదాపుగా 130 మంది మావోయిస్టులని, 124 వరకు వెపన్స్ ని, మందుగుండు సామాగ్రిని కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో ఇవాళ SIB చూపించబోతుంది. అంటే మావోయిస్టు పార్టీ 5 దశాబ్దాలుగా విస్తృతంగా 12 రాష్ట్రాలలో నడిపించింది. ఆ రాష్ట్రాలకు చీఫ్ గా గణపతి, తెలంగాణకు చెందిన బీర్పూర్కు చెందిన గణపతి నడిపించాడు. కానీ గణపతి ప్రస్తుతం అనారోగ్య కారణాల రీత్యా ఎక్కడ ఉన్నాడని కూడా సరైన సమాచారం లేదు. మొన్న రీసెంట్ గా 2 రోజుల క్రితం వాళ్ళ కొడుకు ముప్పాల వాసుదేవరావు అమెరికా నుంచి తన తండ్రి కోసం ఒక అంటే ఆవేదనతో కూడిన ఒక మెసేజ్ ని, అంటే వాయిస్ మెసేజ్ ని పంపించాడు. ఎందుకంటే తన తండ్రి తనకు తెలియదు. ఎందుకంటే భార్య విజయ గర్భంలో ఉన్నప్పుడే, వాసుదేవరావు ఉన్నప్పుడే తండ్రి వెళ్ళిపోయాడు, మావోయిస్టు బాట పట్టాడు. తను టీచర్ గా పనిచేస్తూ వెళ్ళిపోయాడు. 12 రాష్ట్రాల చీఫ్ గా దాదాపుగా 25 ఏళ్ల పాటు పార్టీ నడిపించాడు. ఇక మావోయిస్టు పార్టీ ఖచ్చితంగా అంతిమ దశకు చేరుకుంది. ఇవాళ లొంగుబాటు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మన రీసెంట్ గా రేవంత్ రెడ్డి, అలాగే DGP శివేందర్ రెడ్డి, SIB చీఫ్ సుమతి, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఎందుకంటే ఆపరేషన్ ఖగార్ కావచ్చు, లొంగుబాట్లకు సంబంధించిన పూర్తి స్థాయి అంశాన్ని కూడా అమిత్ షాకు వివరించారు. అలాగే తెలంగాణలో IPS ల పెరుగుదల గురించి మాట్లాడారు. ముఖ్యంగా మావోయిస్టులు అనేది ఖచ్చితంగా వాళ్ళ లొంగుబాటు దిశగా ముందుకు వెళ్ళడం చెప్పి కూడా అమిత్ షా రేవంత్ రెడ్డికి సూచించాడు. ఎందుకంటే ఇప్పటికే అడవుల బాట పట్టిన వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా SIB వాళ్ళతో మాట్లాడుతూ బయటకు తీసుకొస్తుంది. ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఉన్న అంటే గెరిల్లా ఆర్మీని నడిపించే బరిస్తే దేవ కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇప్పుడు తాజాగా PLGAకి సంబంధించిన మొత్తం ఎవరైతే చీఫ్ పార్టీ అనధికార చీఫ్ గా ఉన్న తిప్పిరి తిరుపతి టీం అంతా కూడా ఇవాళ లొంగిపోతుంది. తిప్పిరి తిరుపతి దేవ్జీ కూడా ఇవాళ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీని దిశానిర్దేశం చేసే నాయకులు ఇప్పటికి లేరు. మరి ఒక గణపతిని కూడా SIB కూడా ఈ 31 లోపు నగేష్ అయితే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA, సో ఇది మొత్తం అంటే దేవుజీ ఆధ్వర్యంలో నడుస్తుందని చెప్తున్నారు. సో ఇది ఇప్పటిదాకా చేసినటువంటి ఆపరేషన్స్ అంటే ఎటువంటి ఎన్కౌంటర్లలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎటువంటి చర్యల్లో వీళ్ళు అంతా ఇన్వాల్వ్ అయి ఉన్నారు? తర్వాత ఇంకా ఒక అంటే మార్చ్ 31 గడువు వస్తుంది కాబట్టి ఆపరేషన్ ఖగార్ కొనసాగిస్తున్నారు కాబట్టి ఒకంత
ఇంకా ఎందుకు అన్నటువంటి ధోరణిలోకి కూడా వాళ్ళు వచ్చినట్టుగా కనపడుతుందా? ఇబ్బంది పడతామేమో అడవుల్లో ఇలాగే ఉంటే అన్నటువంటి ధోరణిలో కూడా వీళ్ళంతా వచ్చినట్టుగా కనపడుతోందా? ఖచ్చితంగా. ఎందుకంటే మీకు కర్రెగుట్టలు కావచ్చు, నేషనల్ పార్క్ అడవులు కావచ్చు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఏఓబి బార్డర్ కావచ్చు, కోల్కతా అడవులు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా భారీ ఎత్తున కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. మావోయిస్టుల జాడ ఎక్కడున్నా కూడా వాళ్ళు పైనుంచే అంటే విమానాల ద్వారానే స్కాన్ చేస్తున్నారు. కింద ఎవరు ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ పట్టుకునే దిశగా అవసరమైతే అక్కడి బలగాల్ని డైరెక్ట్ గా విమానం నుంచి అడవుల్లో దింపి ఎన్కౌంటర్ కు ముందుకెళ్తున్న పరిస్థితి. అంటే మావోయిస్టులు తమ ఉనికి ప్రశ్నార్థకమైందని కూడా ఖచ్చితంగా భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే మనం ఈ మధ్య చాలా మందిని ఇంటర్వ్యూ కూడా చేశాం. పుల్లూరు చంద్రన్న గాని, బండి కిష్టయ్య, వీళ్ళందరూ ఎన్కౌంటర్ చేసినప్పుడు పరిస్థితులు తారుమారైనాయి. తాము ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చి పోరాడతాం, ప్రజా ఉద్యమాన్ని తాము నిర్మిస్తామని చెప్తున్నారు. అంటే ప్రభుత్వంలోకి రండి, అంటే రాజకీయ నాయకులు చలామణి అవుతారా, లేదంటే పార్టీలు పెడతారా, ప్రజల కోసం ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ఎలాంటి పోరాటాలు చేస్తారనేది మీ ఇష్టమైన ప్రభుత్వాలు చెప్తున్నాయి. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే మెసేజ్ ని వాళ్ళందరికీ పాస్ చేసింది. మధ్యవర్తుల ద్వారా వాళ్ళందరితో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళకు వచ్చే రివార్డు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదైతే 5 ఎకరాల భూమి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అది వివిధ రాష్ట్రాలకు అనుగుణంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. సో ఇవన్నీ చూసిన తర్వాతనే ఖచ్చితంగా తాము ఎన్కౌంటర్ లో చనిపోతామనే భావన కూడా అందరిలో కలిగింది. ఎందుకంటే దేవుజీ, మల్లుదుల వేణుగోపాల్ పెద్ద పెద్ద వాళ్ళే ఇప్పటికీ తమ లొంగుబాటుకు ముందుకొస్తున్నారు. మల్లారాజిరెడ్డి లాంటి వాళ్ళు 5 దశాబ్దాల పాటు పార్టీలో ఉన్నారు. అంటే ఇక తమ ప్రస్థానం ముగిసిపోయిందని చెప్పి భావించిన నేపథ్యంలోనే ఇవాళ పిఎల్జే టీం మొత్తం అంటే దేవుజీ నడిపించిన గెరిల్లా టీం మొత్తం కూడా పోలీసుల ముందు లొంగిపోయిందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ లొంగుబాటుకు సంబంధించిన వాళ్ళ పరిస్థితిని, అలాగే ప్రభుత్వం వాళ్ళకు చేపడుతున్న చర్యల్ని, భవిష్యత్తులో నక్సలైట్లు కనుక ప్రభుత్వం ముందుకొస్తే భవిష్యత్తులో వాళ్ళకు కల్పించే సదుపాయాల విషయం పైన కూడా సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగేష్. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జిఏ మొత్తం దేవ్జీ ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ. సో దేవ్జీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ పిఎల్జిఏ దళం మొత్తం ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోబోతున్నారు. ఇది లొంగుబాటు చరిత్రలో చాలా పెద్ద లొంగుబాటుగా చెబుతున్నారు, ఒక మాస్ లొంగుబాటుగా చెబుతున్నారు. సో ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డి సమక్షంలో, ముఖ్యమంత్రి సమక్షంలో వీళ్ళంతా లొంగుబాటు జరిగిన తర్వాత వాళ్ళు మీడియా ముందు కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.